తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆకలేస్తోందని అడిగితే అన్నం పెడతారు, దాహమంటే నీళ్లిస్తారు. కానీ అత్యవసరమని ప్రాధాయపడినా రక్తదానం చేసేవారు ఈ సమాజంలో కరువయ్యారని, ఈ అవసరమే నేడు రక్తదాన ఉద్యమంగా మారిందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డిలు పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కడప నగరంలో హ్యాండ్స్ ఫర్ యూ అధినేత పట్టుపోగుల సుబ్బారావు నేతృత్వంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి, శ్రీనివాసులరెడ్డిలు మాట్లాడుతూ అత్యవసర సమయంలో మనిషి ప్రాణాలను కాపాడేది ఒక్క రక్తదానమేనన్నారు. అందుకే అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదంటారని వెల్లడించారు. జాతీయ రక్తదాన దినోత్సవము సందర్భంగా ఉత్సాహమైన యువకులందరూ ఈరోజు రక్తదానం చేస్తున్నారు. అందులో భాగంగా హ్యాండ్స్ ఫర్ యూ ఆర్గనైజేషన్ కింద పట్టుపోగుల సుబ్బారావు గారు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 8 సంవత్సరాల నుంచి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసేసి అవసరమైన వాళ్ళకి రక్తదానాలు చేస్తూ పట్టుపోగుల సుబ్బారావు గారు చాలా పెద్ద ఎత్తున సేవ చేస్తా ఉన్నారు. ఆయన ఇలానే ఈ సేవ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, అవసరమైన వాళ్ళకి అందుబాటులో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఈ విధంగా సేవ చేసిన ధన్యవాదాలు సుబ్బారావు గారు. ఇదే కాదు, సంవత్సరం పొడుగునా రక్తదానం చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయము. రక్తదానం చేయడం వల్ల నష్టమేమీ లేదు. ఎమర్జెన్సీలో బాధితులకు మనం ఆదుకున్నట్టు అవుతుంది. మళ్ళీ 3 నెలలకు ఒకసారి మళ్ళీ రక్తదానం చేయొచ్చు. కాబట్టి దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి, దాదాపు నా ఇంట్లోనే నా వాచ్మెన్ కి కార్డియాక్ అరెస్ట్ అయితే బైపాస్ చేయాల్సి వస్తే రక్తదానం చేయమంటే వాళ్ళ సొంత బంధువులే రక్తదానం చేయలేదు. మా ఆఫీస్ నుంచి పిలుచుకొచ్చేసి రక్తదానం చేయించి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఒక అపోహ ఉంది ప్రజల్లో, రక్తం ఇచ్చేస్తే ఆ రక్తం వెళ్ళిపోతుంది, ఇంకా మనకు రక్తం ఉండదని. అట్లా ఏం కాదు. మళ్ళా 3 నెలల్లో 4 నెలల్లో మళ్ళా మీరు ఆరోగ్యంగా తయారవుతారు. కాబట్టి తప్పకుండా రక్తదానాన్ని ప్రతి ఒక్కరు ప్రోత్సహించి మనలో అందరం కూడా రక్తదానం చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే మీరు కూడా అడగచ్చు, నేను ఇవ్వాలని ఉమెన్స్ దగ్గర తీసుకోరు, మేము ఆల్రెడీ ఎనిమికుంటాం. కాబట్టి తప్పకుండా ఆరోగ్యవంతులందరూ రక్తదానం చేయాలని. రక్తదానం అంటే ప్రాణదానం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వరల్డ్ బ్లడ్ డొనేషన్స్ డే జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా నడి రోడ్ల మీద అకస్మాత్తుగా ఎన్నో యాక్సిడెంట్లు జరగడం, మనుషులు ప్రాణాలు పోవడం, ప్రాణాలను కాపాడేదానికి రక్తము కోసం వెతుకులాటలు, ఆ రక్తం లేక దొరక్క చనిపోతున్న పరిస్థితులన్నీ కూడా సమాజంలో చూస్తూ ఉంటాం. దాన్ని అధిగమించాలంటే ఒకటే ఒక మార్గం, ప్రజలందరూ కూడా సమాజంలో ఉన్న యువతంతా కూడా ముందుకొచ్చి రక్తదానాన్ని చేయాల్సిందిగా అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండా. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రక్తదాన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడెక్కడ జరుగుతున్నా అక్కడక్కడంతా కూడా యువత పోయి ఆ రక్తదానాన్ని ఇచ్చి సమాజానికి ప్రజల ప్రాణాలు కాపాడడానికి తోడ్పాటు చేయాల్సిందిగా యువతకు పిలిపిస్తూ ఉంటాం. ఆ కార్యక్రమంలో కడప నగరంలో మన పుట్టపోగుల సుబ్బారావు గారు నిర్వహించిన ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి రక్తదానం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు సుబ్బారావు గారు కానీ వాళ్ళ బ్రదర్ కానీ ఇంకా ఔత్సాహికమైన ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి యువతకు ప్రోత్సాహం ఇచ్చి రక్తదానాలు చేయాల్సిందిగా కోరుకుంటా ఉంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి 5 సంతకాలతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు, రైతులు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, నిరుపేదలకు భద్రత, భరోసా కల్పించారని టీడీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దాదాపు 16,347 టీచర్ల పోస్టుల భర్తీకై డీఎస్సీపై తొలి సంతకం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రజల ఆస్తులకు అభద్రతను కల్పించే విధంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ ముఖ్యమంత్రి 2వ సంతకాన్ని చేశారన్నారు. ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఎన్నికలు జరిగినప్పుడు ఇంత మెజార్టీలు, వన్ సైడ్ ఎలక్షన్ మొట్టమొదటిసారిగా మా టైంలో మేము చూసాం. అందరికీ అబౌవ్ 25,000, 30,000, 40,000 మెజార్టీలతో చాలామంది నెగ్గటం జరిగింది. అది కూడా 164 సీట్లతోటి మీ విజయ సంకేతం ఎగరవేయటం మీద అందరూ కూడా తెలిసింది. ఎలక్షన్లో ఆ వాగ్దానాల్లో భాగంగా డిఎస్ఏ మీద సంతకం పెడతాం. అది మొట్టమొదటి సంతకం డిఎస్ఏ మీద పెడతానని చెప్పటం, తర్వాత పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ని పెంచుతామని చెప్పటం, 3వది అన్నా క్యాంటీన్లు తెరుస్తానని చెప్పటం, 4వది భూ సవరణ చట్టం, ల్యాండ్ టైటిల్ చట్టాన్ని రద్దు చేస్తానని చెప్పటం, 5వది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను పెడతానంటాం. మన అందరం కూడా చూసిందే. నిన్న అమరావతి ప్రధానికం స్వాగతం చెప్పటం, మరి ఆఫీసర్లందరూ కూడా సెక్రటరియట్లో స్వాగతం చెప్పడం మన అందరం చూసిందే. అన్న ప్రకారంగా మొట్టమొదటి డిఎస్ఏ మీద మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు చేయటం జరిగింది.
5 సంవత్సరాలు జగన్ వారి వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో అంతా ఇబ్బంది పడ్డాం. అలా ఎవరు కూడా జగన్కి ఓటేయడానికి ముందుకు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు అనుకున్నాయన్నీ కూడా ఇస్తారు. ఇప్పుడు కూడా పెన్షన్లు కానీ అలాగే గ్యాస్ సంవత్సరానికి 3 సిలిండర్లు అవి కూడా అనౌన్స్ చేస్తారు. ఇవి అయిన తర్వాత ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వం అందరికీ కూడా మంచి చేస్తుందని అందరూ కూడా ఓటేసి నెగ్గించడంలో అందరూ కూడా అదృష్టవంతులు. ఈవేళ అనుకున్నాయన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ప్రజల నమ్మకానికి వన్ని చేయకోకుండా అందరూ కూడా సంతోషంగా ఉండాలనేసి మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మా కార్యకర్తలు కానీ మా లీడర్స్ కానీ వాళ్ళ కష్టం అంతా కూడా ఈ పెన్షన్లు ఇవ్వటంలో కానీ ఈ పంచాయతీలో కూర్చొని ఏవైతే మనం 2014 నుంచి 19 వరకు మనం చేసుకున్నామో అవన్నీ కూడా మనం స్వాధీనం చేసుకుని ప్రజలకు మంచి పని చేస్తారని మా కార్యకర్తలు కానీ మా లీడర్స్ కానీ అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇక్కడ ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మాచెల్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో ఈ నెల 20వ తేదీ వరకు కేసును హైకోర్టు వాయిదా వేసింది. అలానే ప్రతిరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నర్సరావుపేట ఎస్పీ కార్యాలయంలో సంతకం చేయాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎస్పీ కార్యాలయానికి చేరుకుని సంతకం చేశారు. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరాస్తా సమీపంలో గోడ కూలి 3 కూలీలు మృతి చెందారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రి నిర్మాణం కోసం సెల్లార్ పనులు చేస్తుండగా పక్కనున్న ఇంటి ప్రహరీ గోడ కూలడంతో కూలీలు మృతి చెందారు. సంఘటనా స్థలాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని, జాగ్రత్తలు తీసుకుని ఉంటే 3 ప్రాణాలు కోల్పోయేవారు కాదని తెలిపారు. ఈరోజు మంచిర్యాలలో నందిని హాస్పిటల్ పక్కన ఇంకొక సైట్లో ఒక హైరైజ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇక్కడ జరుగుతూ ఉంటే దాన్ని బేస్మెంట్ తవ్వడంలో ఆల్రెడీ రిటైనింగ్ వాల్ కట్టి ఉన్నారు. ఆల్రెడీ పక్కన ప్లాట్ వాళ్లకు ఈ ప్లాట్ వాళ్ళకి ఒక కాంపౌండ్ వాల్ కట్టడంలో ఆల్రెడీ వర్కర్స్ పనిచేస్తున్నారు. వర్కర్స్ పనిచేస్తుంటే అక్కడ కాంపౌండ్ వాల్ అవతల పక్కన ఉన్న కాంపౌండ్ వాల్ మొత్తం మట్టితో కిందంతా మట్టి లూజ్ మట్టిగా ఉండడం వల్ల టోటల్గా సడన్గా కొలాప్స్ అయింది. ఆ కొలాప్స్ కావడంలో ఎక్కడైతే 4 పనిచేస్తున్నారో నలుగురు ఆల్మోస్ట్ మట్టిలో కూరుకుపోయారు. అతి కష్టమైతే ఒక అతను బయటికి కొన్ని దెబ్బలతో బయటికి తీయగలుగుతున్నాము. ఇంకా 3 మాత్రం కంప్లీట్గా చనిపోవడం జరిగింది. దాంట్లో ఈ యొక్క కన్స్ట్రక్షన్కి మున్సిపాలిటీ వాళ్ళు ఎలా పర్మిషన్స్ ఇచ్చారు, ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, దాని యొక్క ఈ గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చారా లేదా అనేది కూడా మేము వాకప్ చేస్తున్నాము. ఒక లాస్ట్ పర్సన్ని కూడా ఇక్కడ తీస్తున్నాము. రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాము. అది తీసుకొచ్చి 3 ప్రస్తుతానికి 3 చనిపోయి ఉన్నారు. ఒక పర్సన్ని రెస్క్యూ చేశారు. ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఎట్లా పర్మిషన్స్ ఇస్తున్నారు, ఈవెన్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. త్వరలో ఇప్పుడు కలెక్టర్ గారు కూడా లేకపోతే అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేయొచ్చు. వాళ్ళకు కూడా ఈ కంప్లైంట్ మేము రైజ్ చేస్తున్నాము. ఈ పర్మిషన్ లీగల్గా ఇచ్చారా కాదా, ఇది హూ ఇస్ ద పర్సన్, అండ్ ప్రికాషన్స్ తీసుకోకుండా ఈ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల జరుగుతుందని తెలుస్తుంది. ప్రికాషన్స్ తీసుకుని అంటే అది జరగకపోయి ఉండొచ్చు. సో విల్ టేక్ లీగల్ యాక్షన్ వాట్ ఎవర్ ద as per the law, and also will help the persons who are already victims. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కృత్తివెన్ను ప్రమాద మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియో ప్రకటించిన ప్రభుత్వం. క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర. రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టారు. చంద్రబాబు కృషితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న విశాఖ జిల్లా టీడీపీ నేత శ్రీనివాస్. కాకినాడ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు సహకరించండి. ప్రజలకు పిలుపునిచ్చిన నగరపాలక సంస్థ కమిషనర్ వెంకట్రావు. కువైట్ అగ్ని ప్రమాద మృతుల్లో 3 ఏపీ వాసులు. శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన 3 సజీవ దహనం. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.